మనకి ఏదన్నా తీయగా తినాలనిపిస్తే ఈ స్వీట్ అనేది ట్రై చేయండి. పక్కా నచ్చుతుంది. చాలా బావుంటుంది. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పిల్లలు కూడా సమ్మర్ కాబట్టి ఇంక ఏదో ఒకటి అడుగుతా ఉంటారు కదా! జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోయేది. ఇవి స్వీట్ అనేది ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. చాలా ఈజీ. 2 ఇంగ్రీడియెంట్‌లో 15 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఎవరైనా చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇంకా మనమైతే చక్కెర యూజ్ చేస్తలేం. బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరన్నా తినొచ్చు. అభ్యంతరం లేకుండా తినొచ్చు. చక్కెర అనేది ఎక్కువ తీసుకోవద్దు. అదే బెల్లం అయితే మనం చేసుకొని తిన్నా ఏం కాదు. ఆ తర్వాత పల్లీలనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దానిపైన పొట్టు అనేది తీసుకొని ఈ విధంగా అనేది స్మాష్ చేసుకోండి. ఎందుకంటే పల్లీలనేవి స్మాష్ చేసుకుంటే కొంచెం మనం లడ్డు చుట్టుకునేటప్పుడు బాగొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. అందులోనే ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అనేది తీసుకోవాలి. మన ఛానల్‌లో చాలా స్వీట్ రెసిపీస్ అనేవి ఉన్నాయి చూడండి. ఎవరైనా చూడకపోతే మనమైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగి మనకి మంచిగా కరగాలి. బెల్లం అనేది తీగ పాకం రావాలి మనకి. చూడండి చూపిస్తున్న పాకం అనేది పర్ఫెక్ట్‌గా పాకం అనేది మనం పల్లీలు బాగా ఫ్రై చేసి పర్ఫెక్ట్‌గా చిన్న టిప్స్ పాటిస్తే పక్కా మనకి స్వీట్ షాప్‌లో దొరికే లడ్డూలాగా వస్తుంది. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. చూడండి ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందాక పల్లీలు చేసుకొని పెట్టుకున్నాం కదా! అవి వేసుకుంటూ చూడండి ఆ విధంగా అయితే ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్లేట్లు అనేది తీసుకుందాం. ప్లేట్లు తీసుకున్నాక ఒక 10 నిమిషాలు అనేది అది చల్లారాలి. కొంచెం చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టితే చెయ్యి అనేది కాలుతుంది. కాబట్టి చూసుకోండి. ఫస్ట్ అయితే చల్లారాలి అది. ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా! అప్పుడే చేతికి అనేది వాటర్ అప్లై చేసుకుంటూ చుట్టుకోండి లడ్లనేవి. లేకపోతే కాలుతుంది. బెల్లం కాబట్టి చాలా కాలుతుంది. చేతికి అనేది వాటర్ అప్లై చేసుకుంటూ బెల్లం అనేది లడ్డు అనేది చుట్టుకోండి. అప్పుడే చేతికి కూడా ఏం కాకుండా మంచిగా వస్తది. చూడండి అన్నీ ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఈజీగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.